దుఃఖాన్ని హృదయంలో బతికిస్తూ తల్లిదండ్రులను వైద్యం చేయలేకపోయినా బాధే ఆమెను డాక్టర్ అయ్యే సంకల్పానికి నడిపించింది. ఇలాంటివి ఇంకెవ్వరూ అనుభవించకూడదు. పేదల జీవితంలో వెలుగు రావాలి. అదే ఆమె కల. అదే ఆమె లక్ష్యం. ఒక ధనిక కుటుంబంలో పెరిగిన అమ్మాయి ఆకాశం చూసే అవసరం లేని జీవితంతో అనాథగా పుట్టినా ఆశగా ఎదిగి తన కష్టాలన్నింటినీ పక్కన పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన మనిషి ప్రభు. అమాయకుడు కాని ఆలోచనల్లో లోతుగా ఉండే మనిషి. ప్రీతి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకీ ప్రేమ పెళ్లి అన్నీ నా అంబిషన్ను డిస్టర్బ్ చేస్తుంటాయి. నాకన్నా పేదలకి మేలు చేయాలనేది నా గమ్యం. నేను నిలిపేసే భారం కాదు స్వీటీ, నీ కలలకు బలం కావాలనుకుంటున్నా. అతని ప్రేమలో నిస్వార్థముంది. నన్ను నిలిపే వ్యక్తి కాదు. నన్ను ముందుకు నడిపించేది ఆయన ప్రేమే. డైలీ స్వీటీ కోసం ఫుడ్ బుక్స్ తీసుకొని వచ్చేవాడు. తను ఎప్పుడూ అలసిపోకుండా తన లవ్ ఎక్స్ప్రెస్ చేసేవాడు. ప్రభుని పెళ్లి చేసుకుంటావా స్వీటీ? డిసైడ్ అయ్యావా? అవును రియా. తన ప్రేమలో నాకు 100 సంవత్సరాల జీవితం సురక్షితంగా అనిపిస్తోంది. అతనిలోని నా భవిష్యత్తు కనిపిస్తోంది. ఐ లవ్ యూ టూ ప్రభు. ఇద్దరూ ఓ ఆలయంలో సాక్షిగా స్నేహితుల మధ్య చిన్న పూజ చేసుకుని ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరించారు. ఇదే నా జీవితంలో కొత్త ఉదయం, ప్రేమతో నిండిన పీఠిక. ఆ తర్వాత చిన్న అద్దె ఇంట్లో ఆనందంగా గృహప్రవేశం చేసుకున్నారు. సంతోషాన్ని నమ్మిన 2 హృదయాల సంకేతంగా. ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరూ తమ కలల దారిలో నడుస్తున్నారు. ప్రభు ఆఫీస్కి, స్వీటీ తన క్లినిక్కి. ఉదయం సూర్యుడి వెలుతురులాంటి ఆశతో బయటపడుతున్నారు. నీ కలల కోసం నా ప్రయాణం రోజు మొదలవుతుంది స్వీటీ. అలాగా ఒకరోజు ప్రభు ఆఫీస్కి వెళ్తూ ఉండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ప్రభు కన్నుమూశాడు. స్వీటీ, సారీ. మేడం, మీ భర్తకి ప్రమాదం జరిగింది. ఆయన అక్కడికక్కడే చనిపోయారు మ్యామ్. వీఆర్ సారీ. ప్రభు, నువ్వు మాటిచ్చావుగా, కాని ఎందుకు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు? నీవు ఉంటానన్నావు, కాని నన్ను ఒంటరిగా వదిలేశావు ప్రభు. నీ భవిష్యత్తు కోసం నేను లేకపోయినా నువ్వు నిలవాలని ఈ బీమా చేశాను. ఇది నీకోసం, నీ క్లినిక్ కోసం. నా కల నీ చేతిలో నెరవేరాలి. నా చావు తర్వాత కూడా నా జీవితం జీవించాలన్న మనసు నీది ప్రభు. స్వీటీ, నా ప్రాణం పోయినా నీవు బలంగా జీవించాలి. నీ కలలు నీవే నెరవేర్చాలి. అతనితో గడిపిన సంవత్సరం జీవితాంతం గుర్తుండిపోయేలా చేశాడు కదా స్వీటీ. అతడు నా భర్త కాదు రియా, నాకు దేవుడుగా నిలిచినవాడు, నా జీవితం మార్చినవాడు. అంతేకాదు, స్వీటీ ఇప్పుడు తన క్లినిక్లో వేలాది మంది వారికి ఉచితంగా సేవలు చేస్తోంది. ఆమె జీవితానికి రూపం ఇచ్చిన తన భర్తని ప్రతిరోజు మానసికంగా వందనాలు చేస్తుంది. ముందు చూపుతో మనల్ని నమ్మిన వాళ్ల భద్రత కోసం ప్రతిరోజు ఈ సవాలే. మరిన్ని హృదయాన్ని తాకే కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.